सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। ఇలాంటి వీడియో ఒకటి చేయాల్సి వస్తుందని అనుకోలేదు. ఇలాంటి వీడియో చేసినందుకు కొంచెం బాధగానే ఉంది. అయినా నిజంగానే ఇద్దరి కోసమైనా వరల్డ్ కప్ గెలిచుంటే చాలా బాగుండేది. మా ఊర్లో గ్రౌండ్లో రామ్ కుమార్ రెడ్డి గారు లైవ్ ఏర్పాటు చేశారు. చాలా బాగా జరిగింది. కానీ గెలిచిండుంటే ఇంకా ఆకాశాన్ని అంబరాలంటే అనమాట. చాలా మిస్ అయింది. అయినా పర్వాలేదు. నెక్స్ట్ టైం బెటర్ లక్ నెక్స్ట్ టైం అనమాట. అండ్ కార్తీక మాసం కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి దానం చేస్తారు కదా, దానానికి తగ్గ పుణ్యమని. అలాగే మన వాళ్ళు కప్ దానం చేశారనమాట. కార్తీక మాసంలో వరల్డ్ కప్ దానం చేస్తే ఎన్నో కోట్ల పుణ్యం అన్నమాట. అందుకని మన వాళ్ళు వరల్డ్ కప్నే దానం చేశారు. కాబట్టి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టైం తప్పకుండా వరల్డ్ కప్ మందేను. వెయిటింగ్ ఫర్ watching. Well, the next award is for the player of the tournament. And the jury for this award comprised of Mr. Ian Bishop from the ICC TV commentary team, Ms. Cass Naidu, also from the ICC TV commentary team, Mr. Shane Watson, the same from the ICC television commentary team, Mr. Sunil Vaidya, sports journalist, and Mr. Wasim Khan, ICC general manager cricket. And for his outstanding performance right through the World Cup, the player of the tournament, for being the most consistent player, Virat Kohli. 765 runs and 300s marking his tournament. He collects the award from Mr. Roger Binning. మనం వరల్డ్ కప్ని లాస్ అయ్యాం నిజమే. మనం ఇంట్లో కూర్చున్న మనకి ఎంత బాధగా ఉంటే అక్కడ 140 కోట్ల మందికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళకుంది. ఇంకా వాళ్ళు ఎంత బాధపడతారో కూడా మనం గమనించాలి. బాగా ఆడినప్పుడు ఆకాశానికి ఎత్తి, బాగా ఆడినప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం మన నైజం కాదు. మనం వాళ్ళకిచ్చే విలువ, వాళ్ళపై మనకున్న నమ్మకం, అది పరిస్థితిని బట్టి మారకూడదు అనేది నా ఒపీనియన్. ఫైనలీ నిన్న టీమిండియా ఓడిపోయింది. చాలామంది ఫ్యాన్స్ బాగా ఫీల్ అయ్యారు. లాస్ట్ 15 అవర్స్ వరకు కూడా హోప్ లేదు. కానీ వాళ్ళ టీంకు ఎక్కడ తగ్గలేదు. ఏదో హోప్ ఎలా గెలవాలని. కానీ వీ లాస్ట్ ద ఫైనల్ మ్యాచ్. మన టీమిండియా క్రికెటర్స్ కొంతమంది ఏడ్చేశారు కూడా. అవన్నీ పక్కన పెడితే మామూలుగా మనలో మనం ఎప్పుడూ కొట్టుకొని చేస్తూ ఉంటాం. కానీ ఇండియాకి సపోర్ట్ కావాలి అంటే మాత్రం మన మధ్య ఏమీ అడ్డుగా ఉన్నా వీఆర్ వన్ అని యూనిటీ కనిపించింది. గెలిచినా ఓడినా వాళ్ళకి సపోర్ట్గా మెసేజ్ పెట్టడం, ఈవెన్ పిఎం కూడా మ్యాచ్ చూడటానికి రావటం. అందుకేనేమో బహుశా ఇండియాలో ఎన్నో భాషలు, ఎన్నో కులాలు, ఎన్నో మతాలు ఉన్నా మనం ఎప్పటికీ ఒకటే అని మీరు చూపించిన ప్రేమ చూశాక మన మధ్య ఈ చిన్న మత, కుల, రాజకీయ పిచ్చి కూడా లేకపోతే పవర్ఫుల్ ప్లేసెస్ మేడ్ పీపుల్ పవర్ఫుల్ అనే వర్డ్కి పవర్ఫుల్ పీపుల్ మేడ్ ప్లేసెస్ పవర్ఫుల్ లాగా మార్చడానికి పెద్ద మ్యాటర్ కాదేమో అని అనిపించింది. మరి మీ అభిప్రాయం కామెంట్లో చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయం విలువ తెలియని వాళ్ళకి విజయం లభించిన ఆ విజయం ఓటమి కిందే లెక్క. విజయం విలువ తెలిసిన వాళ్ళకి ఓటమి లభించిన ఆ ఓటమి గెలుపు కిందే లెక్క. ఒక్క దృశ్యంతో మీ ప్రపంచ దృష్టిలో ఇండియాని గెలిచినట్టు. చూసారు కదండి ఆ దృశ్యం ఏమిటో.